అలానే మిసేసరావు జనవరి 1 అనగానే డిసెంబర్ 31 నుంచి హడావుడి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి తెల్లవారేంత వరకు కూడా రోడ్ల మీద తిరగాలి, హడావుడి చేయాలి, సైలెన్సర్లు తీసేసి పెద్దగా రౌండ్స్ వేయాలి, కార్లలో షికారు కొట్టాలి, పబ్బుల్లోకి వెళ్ళాలి, హోటల్స్లకి వెళ్ళాలి, లేదా ఫామ్ హౌస్లకి వెళ్ళాలి, రేవ్ పార్టీలు చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇలాంటి ఆలోచనలు మరిన్ని ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాదు ఆ మధ్యకాలంలో ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి తీసుకొచ్చినటువంటి సంగీత కచేరీలు కూడా పెట్టించి సన్ బర్నింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఒక పెద్ద వివాదాస్పదం కూడా చేయడం జరిగింది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు తెలంగాణ పోలీసులు, ప్రత్యేకించి హైదరాబాద్ పోలీసులు, డీజీపీ అలాగే సిపిలు చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 1 గంట తర్వాత ఎవరైనా సరే రోడ్ల మీద కనిపిస్తే వాళ్ళకి ఫైన్ వేయడం ఖాయం. 1. 2, డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక దొరికితే ఖచ్చితంగా 10 నుంచి 6,000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఏ ఫంక్షన్ చేసుకున్నా లేదా ఏ పార్టీ చేసుకున్నా అర్ధరాత్రి 1 గంట లోపల మీ ఇళ్ళకి చేరిపోవాల్సిందే. అర్ధరాత్రి 1 గంట తర్వాత కనుక మీరు బయట కనిపిస్తే పోలీసులు ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో పార్టీ అనగానే ప్రస్తుతం మన వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటి? మందు పార్టీ. ఖచ్చితంగా డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసిన తర్వాత అక్కడే ఆ పబ్లోనో లేదంటే ఫామ్ హౌస్లోనో లేదంటే రెస్టారెంట్లోనో హోటల్లోనో ఎక్కడో దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు పోలీసులకి తెలుసు. అందుకే డిసెంబర్ 1 ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ సిపిలుగా ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కానీ లేదా సైబరాబాద్ రాచకొండ సిపిగా ఉన్నటువంటి సుధీర్ బాబు కానీ లేదా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు కానీ డీసీపీ జితేంద్ర గారు వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చేశారు. మీరు ఏమాత్రం పోలీసు మార్గదర్శకాల్ని, పోలీసు నిబంధనల్ని, పోలీసు అనౌన్స్మెంట్స్ని ధిక్కరిస్తే కనుక డెఫినెట్గా చర్యలకు గురి కావాల్సిందే అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అర్ధరాత్రి డిసెంబర్ 31 అర్ధరాత్రి సెలబ్రేషన్స్ ముగించుకొని 1 o'clockకి ఇళ్ళకి చేరాల్సిందే. ఒకవేళ 1 o'clock కనుక ఇళ్ళకి చేరకపోతే రోడ్ల మీద కనుక తిరిగితే తీసుకెళ్ళి జైల్లో పెడతాము అని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పెడతామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దీంట్లో పెద్దలు, చిన్నవాళ్ళు, ధనికులు, పేదలు ఇలాంటి అభిప్రాయాలు ఏమి ఉండవు. అందరికీ ఒకటే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని చాలా క్లియర్గా చెప్పేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు సంజయ్ థియేటర్కి సంబంధించి. అరెస్ట్ చేసిన తర్వాత ఇదంతా రేవంత్ రెడ్డి గారు ఈగో కారణంగా జరిగినటువంటి అరెస్ట్ అని ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వీళ్ళందరూ రకరకాలుగా ఆరోపణలు చేశారు. కానీ అది వాస్తవం లేదు. రూల్ అంటే అందరికీ వర్తిస్తుందని చెప్పడానికి మాత్రమే ఆ అరెస్ట్ జరిగిందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సెలబ్రిటీసు ఒకవేళ ఏదైనా నేరాలకు పాల్పడితే వాళ్ళకి జైలు శిక్షలు ఉండవు, లేదంటే జైలుకు పంపించకూడదు, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అనేటువంటి చట్టాన్ని ఏదన్నా తయారు చేద్దామంటే చెప్పండి మీరు అని అసెంబ్లీలోనే ఆయన ప్రశ్నించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అంతా చూసిన తర్వాత తెలంగాణ సమాజానికి ఒక క్లారిటీ వచ్చేసింది. అటు సెలబ్రిటీలు కాదు, ఇటు సామాన్యులు కాదు, ఎవరైనా ఒకటే చట్టం ముందు. చట్టానికి ఎవరైనా సరే తల వంచాల్సిందే, కట్టుబడి ఉండాల్సిందే అనేటువంటి సంకేతాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా తీసుకెళ్లారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు 2025 వస్తుంది, జనవరి 1 వస్తుంది. జనవరి 1 అనగానే డిసెంబర్ 31 నుంచి హడావుడి స్టార్ట్ అవుతుంది. ఈ హడావుడి నేపథ్యంలో నేరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకే చాలా క్లియర్గా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించబోతున్నారు. ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఆ దొరికినటువంటి వాళ్ళకి ఫైన్తో పాటు వీళ్ళు ఎక్కడైతే మద్యాన్ని సామర్థ్యానికి మించి తాగించారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది హైదరాబాద్ పోలీస్. అంటే అర్థం ఏంటి? ఒకవేళ రెస్టారెంట్లో ఎవరైనా మించిన విధంగా తాగి అతిగా వ్యవహరిస్తే రోడ్ల మీద ఆ హోటల్ను కూడా బాధ్యం చేస్తారు, ఆ హోటల్ యాజమాన్యాన్ని బాధ్యం చేస్తారు. అలాగే పబ్బల్లో
శృతి మించి తాగి రోడ్లను పడితే ఆ పబ్ని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే రెస్టారెంట్లో విచ్చలవిడిగా తాగి రోడ్లను పడి డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే ఆ రెస్టారెంట్ యాజమాన్యం మీద, ఆ రెస్టారెంట్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఫామ్ హౌస్లు, ఎవరైతే ఫామ్ హౌస్లకు వెళ్ళి పండుగ చేసుకొని మందు తాగి రోడ్ల మీద పడి దొరుకుతారో వాళ్ళు కూడా ఆ ఫామ్ హౌస్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చెప్తూ ఉన్నారు. వీటన్నిటికంటే చాలా కఠినమైనది ఏంటంటే, ఎక్కడైనా సరే ఈ పార్టీల్లో, రెస్టారెంట్లో కానీ, హోటల్లో కానీ, పబ్స్లో కానీ, ఫామ్ హౌస్ల్లో కానీ, ఎక్కడైనా సరే పార్టీల్లో డ్రగ్స్ లేదా గంజాయి ఈ కనుక కనిపించాయంటే మాత్రం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు, ప్లస్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యజమానుల్ని కఠినంగా శిక్షిస్తాము, 6 నెలలు మినిమం జైలు శిక్ష విధించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే రోడ్ల మీద సైలెన్సర్లు ఊడదీసి మోటార్ బైక్ మీద పెద్ద పెద్ద శబ్దాలతోటి డిసెంబర్ 31 అర్ధరాత్రి విషెస్ చెప్పుకుంటూ తిరుగుతారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. సో ఈ మార్గదర్శకాలని ధిక్కరిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్, చాలామంది ఔటర్ రింగ్ రోడ్కి రౌండ్స్కి వెళ్తూ ఉంటారు డిసెంబర్ 31 అనగానే. వాళ్ళందరికీ ఒకటే చెప్పారు హైదరాబాద్ సిపి, ఎవ్వరు కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి లేదు. ఒకవేళ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి జనవరి 1 సంబరాలకు కనుక పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తప్పదు, వాళ్ళ లైసెన్స్ని రద్దు చేస్తామని చెప్పి అన్నారు. ఒకవేళ మీరు విదేశాలకు ప్రయాణం చేస్తూనే ఎయిర్పోర్ట్కి వెళ్తే మాత్రం ఎయిర్పోర్ట్ టికెట్, ఏ విమానానికి అయితే మీరు వెళ్తున్నారో ఆ విమానం టికెట్ ఖచ్చితంగా చూపించాలి. ఒకవేళ మీరు కనుక చూపించకపోతే ఖచ్చితంగా మీ మీద కేసు పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది జీవితాంతం వెంటబడేటువంటి కేసులు పెడతాము, మీ జీవితంలో మర్చిపోలేనటువంటి మీ జీవితం మొత్తం వేటాడేటువంటి కేసులు పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే ఇంత కఠినంగా పోలీసులు చెప్తున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిసెంబర్ 31న ఏవైతే మార్గదర్శకాలు పోలీసులు అనౌన్స్ చేశారో వాటిని ధిక్కరిస్తే మాత్రం సంఖ్యలు తప్పదు, కేసులు తప్పదు, ఎవరైనా సరే ఆ కేసుల్ని భరించాల్సిందే, చట్టం అందరికీ ఒకటే అనేటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్పారు. సాధారణంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ రహిత, గంజాయి రహిత తెలంగాణను చూడాలనుకున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన విభాగాన్ని కూడా పెట్టారు. ఆ విభాగం ఇప్పటికీ పనిచేస్తుంది. అందుకే అటు డ్రగ్స్ కానీ ఇటు గంజాయి ఆనవాళ్ళు కొంచెం కొంచెం తగ్గుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఈ జనవరి 1 అంటే డిసెంబర్ 31 వేడుకల్ని మీరు ఇతరులకి ఇబ్బందులు కలగకుండా చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. 1 o'clockకి ఖచ్చితంగా మీరు ఇళ్లలో ఉండాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే మెట్రో సంబంధించి 1 o'clock వరకు చివరి గమ్యస్థానం ఉండేలాగా కూడా ప్లాన్ చేశారు మెట్రోలో. ఒకవేళ తాగి డ్రైవ్ చేస్తే మాత్రం ఆ హోటల్ యజమానులకు, ఫామ్ హౌస్ యజమానులకు, లేదా పబ్ల యజమానులకు, రెస్టారెంట్ల యజమానులకు ఖచ్చితంగా సంఖ్యలు పడేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే తాగుతారో వాళ్ళతో పాటు వాళ్ళకి తాగించినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ తాగడానికి ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళు కూడా బాధ్యులు అవుతారని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో మరి డిసెంబర్ 31 ఎలా జరుపుకుంటుంది యువత? గాడి తప్పుతుందా? పోలీసుల్ని వాళ్ళ నిబంధనల్ని దాటి ధిక్కరించి జరుపుకుంటుందా? ఏం జరుగుతుంది? ఎలా జరుపుకోవాలి? పోలీసులు చట్టం తన పని తాను నిర్వహించేలాగా ఇప్పుడు సహకరిస్తారా ఇప్పుడున్నటువంటి యూత్? ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలాగా వ్యవహరిస్తారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.